యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోకి నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, ఇది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించు. ఆ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నా. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. బైబిల్ గ్రంథంలో 3 పెద్ద గ్రంథాలు ఉన్నాయి. ఒకటి యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము. యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథకర్త ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనమును గురించి ఆయన రాసిన వాడుగా ఉన్నాడు. ప్రవచనాత్మకంగా ఆయన మరణము గురించి రాసిన వాడుగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానము గురించి రాసిన వాడుగా ఉన్నాడు. అలాగే ఇర్మియా అనే ప్రవక్త తండ్రి అయిన దేవుని గురించి యెహోవా వాక్కు అని తండ్రి అయిన దేవుని గురించి ప్రత్యేకంగా రాసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత, ఆత్మ యొక్క ప్రేరణ చేత ఈ గ్రంథమును రాసి చాలా ప్రవచనాలు అనేవి చెప్పిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను గురించి ఈయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన నాతో మాట్లాడినప్పుడు నా ఆత్మ నాలోనికి వచ్చి నాకు ప్రత్యక్షమై, అంటే పరిశుద్ధాత్మ గురించి ఎంత ప్రత్యక్షంగా రాశాడు. 3వ అధ్యాయం 12వ వచనము, అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా. 11వ అధ్యాయము 5వ వచనము, అంతటా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చినది. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు రాజుకు నెబుకద్నెజరు కాలంలో చెరలోకి 3 సార్లు కొనుపోబడిన వారుగా ఉన్నారు. మొదటి చెరలో దానియేలు ఉన్నాడు. 2వ చెరలో యెహెజ్కేలు గ్రంథకర్త ఉన్నాడు. 3వ చెరలో చివరికి ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. అట్లాంటి ఈ అనుభవంలో ఉన్న యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? యెహెజ్కేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము, 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనము నాకు కలిగెను. దేవుని గురించిన దర్శనము నాకు కలిగెను. ఇప్పుడు చూడండి కింద వచనంలో 3వ వచనంలో కింద, అక్కడనే యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా యెహోవాకు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. దేవుని యొక్క హస్తము అతని మీదకి వచ్చింది. అంటే దేవుని యొక్క ప్రచండమైన శక్తి చేత, బలము చేత అతనిని వాడుకునే విధానం అనేది ఇక్కడ కనబడుచున్నది. ఒక ప్రవక్త మీదకి దేవుని యొక్క హస్తం అనేది రావడం ఇక్కడ కనబడుచున్నది. తండ్రి యాజకుడి యొక్క కుమారుడు ప్రవక్త. ఆ రోజుల్లో ప్రవక్తగా బ్రతకడం కంటే యాజకుడిగా బ్రతకడం చాలా సులువు.
ఎందుకంటే యాజకుని మీదకి పెద్దగా ఇబ్బందికరమైన అనుభవాలు ఏమీ లేవు. కానీ ప్రవక్తగా బ్రతికిన వారిని చిత్రహింసలు చేసి హింసించి చంపేవారు. అట్లా చిత్రహింసలు అనుభవించిన వారుగా ఎవరైనా ఉన్నారంటే ఆ రోజుల్లో ప్రవక్తలు. ఇప్పుడు దేవుని యొక్క హస్తము, తన ప్రచండమైన శక్తి ఎవరి మీదకి వచ్చింది? యెహెజ్కేలు గ్రంథకర్త. నేను చెప్తున్న మాట, మనం ఎప్పుడు కూడా నదుడును ఉండకూడదు. దేవుని చేత వాడబడాలి అంటే, దేవుని చేత నడిపించబడాలంటే ఒడ్డున ఉంటే సరిపోదు. యెహెజ్కేలు గ్రంథకర్త ఒకసారి అన్నాడు, అయ్యా పాదము లోతు, మోకాళ్ళ లోతు, చీలమండ లోతు, ఈదలేని లోతులోకి వెళ్ళాడు యెహెజ్కేలు. అట్లాంటి అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని యొక్క బలమైన హస్తము మన మీద కార్యాలు జరిగించడము ప్రారంభిస్తుంటుంది. యెహోవా హస్తము ఏమిటంటండి? యెహోవా హస్తం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనము. విశ్వాసం బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యమును గురించి వారికి ఆజ్ఞాపించెను. చదవమ్మా. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి, ఇప్పుడు చూడండి 32 నుంచి చదువుకుందాము. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తల గురించి వివరించుటకు సమయము చాలు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానం పొందిరి, సింహాల నోళ్ళు మూసిరి, అగ్నిబలమును చల్లార్చిదిరి, ఖడ్గదారును తప్పించుకుని. ఎవరు వీరు? ప్రవక్తలు. బలహీనులుగా ఉండి బలపరచబడిదిరి, యుద్ధములో పరాక్రమశాలురైతిరి, అన్యుల సేనను పాదోరిలి, శేలోమృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందితిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన, ఇప్పుడు 37వ వచనం చూద్దాం. రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములు మేక చర్మలు వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదనో గుహల్లోనో సొరంగాలను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇదంతా ఎవరి గురించి? ప్రవక్తల గురించి. శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడిన వారుగా ఉన్నారు, రాళ్లతో కొట్టబడిన వారుగా ఉన్నారు, రంపంతో కోయబడిన వారుగా ఉన్నారు, హింస పొందుతూ కొండల్లోనూ గుహాల్లోనూ సొరంగంలోనూ తిరుగుచూ సంచరించుచూ ఉన్నవారుగా ఉన్నారు. ఎవరట? ప్రవక్తలు. ఇప్పుడు యెహెజ్కేలు యాజకుడిగా ఉన్నాడా? ప్రవక్తగా ఉన్నాడా? ఇప్పుడు ప్రవక్తగా ఉన్న, శోధించబడుతున్నా, హింసించబడుతున్నా, రంపములతో కోయబడుతున్నా, అడవుల్లోనూ కొండల్లోనూ గుహాల్లోనూ సొరంగంలోనూ తలదాచుకుంటున్న వారి మీదకి ఎవరి హస్తం బలంగా వచ్చింది? దేవుని యొక్క హస్తము బలముగా వచ్చింది. ఇప్పుడు 1వ అధ్యాయము 1వ వచనం. యెహెజ్కేలు 30వ సంవత్సరమున, ఎన్నో సంవత్సరం అటండి? ఇప్పుడు దేవుడు యెహెజ్కేలుని ఏ సంవత్సరం వాడుకుంటున్నాడు? 30వ సంవత్సరమున వాడుకుంటున్నాడు. ఏం జరిగిందంట? ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనము నాకు కలిగింది. ఆకాశము తెరవబడింది, దర్శనం వచ్చింది, దేవుని యొక్క హస్తం అతని మీదకి వచ్చింది. ఎన్నో సంవత్సరం? 30వ సంవత్సరం. యోసేపు ఐగుప్తు శ్రమలు అనుభవించి చెరను అనుభవించిన తర్వాత ఎన్నో సంవత్సరము సింహాసనం మీదకి ఎక్కాడు అంటే 30వ సంవత్సరమున. ఎన్నో సంవత్సరమున? 30వ సంవత్సరమున. దావీదు ఎన్నో సంవత్సరము సింహాసనం ఎక్కాడు అంటే 30వ సంవత్సరమున. ఎన్నో సంవత్సరం అంటండి? 30వ సంవత్సరం మీద పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత శ్రమలో గుహలో ఎన్ని అయ్యింది. దేవుడు 30వ సంవత్సరమే దావీదుకి ఏమిచ్చాడు? సింహాసనం ఇచ్చాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో సంవత్సరం సేవ ప్రారంభము?
30వ సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారి సేవ అనేది ప్రారంభమైంది. తర్వాత ఎక్కువ శాతం అపోస్తులైన వారు కూడా 30వ సంవత్సరంలోనే పిలువబడ్డారు. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలోనే అపోస్తులైన వారు పిలువబడ్డారు. అంటే దేవుడు వాడుకునే బలమైన సమయం అది. హడ్సన్ టేలరే కానీ, మిషనరీలే కానీ వారు పండిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, తలనెరిసిపోయిన తర్వాత, మోకాళ్ళ నొప్పి వచ్చిన తర్వాత, నడుమరిగిపోయిన తర్వాత, మోచేతుల్లో గుజ్జు అరిగిపోయిన తర్వాత, మెన్నారాలన్నీ కూడా అరిగిపోయిన తర్వాత సేవలోకి రాల. యవ్వన కాలంలోనే దేవుని చేత బలముగా వాడబడిన వారు ఉన్నారు. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో బలముగా వాడబడిన వాడిగా ఉన్నాడు. స్కాట్లాండ్ దేశంలో కూడా వాడబడిన వాడుగా ఉన్నారు. మీరు ఏ మిషనరీ చరిత్రను చూసుకున్నా వారు బలముగా వాడబడిన సంవత్సరాలు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆ కాలం మధ్యలోనే వీరు చనిపోయారు. ఆ కాలం మధ్యలో వీరు హింసించబడ్డారు. ఆ కాలం మధ్యలోనే వీరు రంపం చేత కోయబడ్డారు. ఆ కాలం మధ్యలోనే కళ్ళు ఓడబెరుక్కున్న వారుగా ఉన్నారు. ఆ కాలం మధ్యలోనే చేతులు నరికించుకున్న వారుగా ఉన్నారు. ఆ కాలం మధ్య చెవుల్లో శేషం పోయించుకున్న వారుగా ఉన్నారు. నాలుకలు తెగ్గోయించుకున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు యెహెజ్కేలును దేవుడు ఎన్నో సంవత్సరమున బలమైన హస్తము చేత వాడుకుంటున్న వాడుగా ఉన్నాడు. 30వ సంవత్సరమున యెహెజ్కేలును బలమైన హస్తము చేత వాడుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మవశుడైన యెహెజ్కేలును దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు అంటే 37వ అధ్యాయము ప్రారంభ వచనంలోకి వచ్చినప్పుడు, ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఆ లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు. ఏమండి, ఈ టైంలో మిమ్మల్ని సమాధిలో తీసుకెళ్ళి వదిలిపెట్టాను అనుకోండి, 1-2 ఏకమైపోవు చాలామందికి. ఇప్పుడు యెహెజ్కేలు ఎక్కడున్నాడు? ఎముకలలో. ఎటు చూసినా ఎక్కడున్నాయండి? ఏముండయట? ఎముకలే ఉన్నాయి. ఎముకలే ఉన్నాయి. అసలు మామూలుగా సమాధుల్లో అప్పుడప్పుడు ఏం పడేస్తారంటే ఈ దూడలను పడేస్తారు. ఈ కుక్కలు ఉన్నాయి ఊరుకోగా, ఊరకుక్కలు. అవి నోటితో ఏం చేస్తాయంటే కాలు బొయ్యకో తల బొయ్యకో తీసుకొస్తాయి. అనుకోకోకుండా మనం నైట్ పూట మనం పొలంలోకి వెళ్ళాలంటే అందుట్లోంచి వెళ్ళాలండి. వస్తూ ఉంటే ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. తీరా చూస్తే ఏముంటుందండి, ఇది మనుషులతో అనుకోవాలా కుక్కలతో అనుకోవాలా? తర్వాత అర్థమైందిలేండి. చాలా రోజులు నాకు కల్లో కూడా వచ్చిందండి ఆ ఎముక. అయితే ఇప్పుడు యెహెజ్కేలు ఎక్కడున్నాడు? ఎముకలలో. ఎముకల్లో ఇలా భయపడుతున్నాడా? ధైర్యంగా ఉన్నాడా? ధైర్యముగానే ఉన్నాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు ఎక్కడ ఉన్నా ధైర్యంగానే ఉంటాడు. సింహాల గుహలో సింహాల మధ్య ఎవరు కనపడుతున్నారు? దానియేలు కనపడుతున్నాడు. అతనిలో భయం ఉందా? ధైర్యం ఉందా? అగ్నిగుండము 7 అంతల రెట్టింపు చేయగా అగ్నిగుండము మండుచు ఉండగా వారి మధ్య ఎవరున్నారు? షడ్రకు మేషకు అబేద్నెగో ఉన్నారు. వారు భయపడుచున్నారా? ధైర్యంగా ఉన్నారా? వారు ధైర్యముగానే కనబడుచు ఉన్నారు. ఇప్పుడు మోషే ఇశ్రాయేలు జనంగా నడిపిస్తూ ఉన్నప్పుడు వెనకమాల ఫరో సైన్యము, ఎదురుగా ఎర్ర సముద్రం, మిగిలిన వారందరూ కూడా చాలా సణుకుచు భయపడుతూ ఉన్నారు. కానీ మోషేకి భయం వచ్చిందా? లేదే. దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు కాబట్టే మోషే ద్వారా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎలాలోయ ఎవరున్నారు? ఎలాలోయలో ఆ యొక్క 6 అడుగుల 3 మూరల 6 మూరల 3 జాన్లు, 6 మూరల 3 జాన్లు అనగానే మీకు స్ట్రైక్ అయిపోవాలి. ఏమవరండి ఆయన? గొలియాత్. ఆ గొలియాతును బట్టి ఎవరు భయపడుతున్నారు? సౌలు భయపడుతున్నారు. గొలియాతును బట్టి దావీదు అన్నాదమ్ములు భయపడుతున్నారు. గొలియాతును బట్టి ఇశ్రాయేలీలు భయపడుతున్నారు. కానీ అదే ఎలా లోయలో గొలియాతును ఎదుర్కోవడానికి వెళుతున్న దావీదు భయపడుతున్నారా?
అసలు దావీదుకి భయం లేదు కాబట్టి కర్రతో వెళుతున్నాడు. గొర్రెలు ఏ విధంగా అయితే ప్రతిరోజు కాస్తాడో గొర్రెలు కాసేవాడుగానే ఒక ఒడిసే అలా కర్రతో పట్టుకుని వెళుతున్నాడు. ఒక కుక్కను తోలేవాడుగా వెళ్తున్నాడు. ఒక కుక్కను తోలేవాడుగా వెళ్తుంటే ఆ నయమానికి అతను గొలియాతుకు వచ్చింది, ఏమిటి నేనేమైనా కుక్కనా, నేనేమైనా కుక్కనా అంటే దావీదుకి ఆ యొక్క గొలియాతును చూసి భయం వేసిందా? దేవుని ఆత్మ చేత నింపబడితే గొలియాతును చూసి దావీదు భయపడినట్లుగా, ఎర్ర సముద్రాన్ని చూసి మోషే భయపడినట్లుగా, సింహాన్ని చూసి దానియేలు భయపడినట్లుగా నీవు దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే దేనికి భయపడవు. నిజంగా నీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, కొంతకాలం బాగానే ఉంటుంది, కానీ కొంతకాలం అయిన తర్వాత అనారోగ్యానికి సొల్యూషన్ దొరకకపోతే ప్రతిదానికి భయపడతాం మనం. కానీ దేవుని ఆత్మచేత మనం నింపబడితే మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిస్తూ ఉన్నా. ఆర్థికపరమైన ఇబ్బందులు అవైతే మన ప్రాణాన్ని అయితే తీయవు, కానీ ఆ భయం ఏం చేస్తుందంటే మన ప్రాణాన్ని తీస్తుంది. దేవుని ఆత్మచేత నింపబడితే పరిస్థితి ఏదైనా సరే, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు ఫలించినా ఫలవపోయినా, పూసినా పోకపోయినా, కాసినా కాగిపోయినా, చేలో పశువులు మందలు గొర్రెలు ఇవన్నీ వచ్చినా బ్రతికినా బ్రతకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను అంటున్నాడు. ఇవన్నీ పోతే మనకి ఎట్లుంటుందండి చెప్పండి? మొఖం అంతా కూడా వికారంగా చేసుకుని విచారంగా పెట్టుకుంటాం. కానీ దేవుని ఆత్మచేత మనము నింపబడితే వీడికి దేనికి కూడా మనము భయపడం. ఇప్పుడు ఎలీషా ఒక చోట ఉన్నాడు. ఎలీషా పనివాడు బయటకు వచ్చి చూశాడు. చుట్టూ ఎవరి సైన్యము? రాజు యొక్క సైన్యము. ఇప్పుడు రాజు యొక్క సైన్యాన్ని బట్టి పనివాడికి ఏమొచ్చింది? భయము అనేది వచ్చింది. కానీ ఎలీషా భయపడ్డా? ఎందుకు ఎలీషా భయపడలేదంటే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనలో భయము ఎందుకు వస్తుంది? మన దేవుని ఆత్మచేత నింపబడకపోతే మనకేం కలుగుతుంది? భయం వస్తుంది. అందుకే భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలను చూచినప్పుడు, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు మనలో ఏం కలగకూడదు? భయము కలగకూడదు. ఈరోజు భయము వలన మన మీదకి ఏమొస్తుందటండి? ఉరి. ఏమొస్తుంది? ఉరి. ఇప్పుడు యెహెజ్కేలు ఏ లోయలోకి వెళ్ళాడు? ఎముకల లోయలోకి వెళ్ళాడు, కానీ భయం లేదు. కారణం ఏమిటంటే అతడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడుగా ఉన్నాడు. దేవుని ఆత్మచేత నింపబడను. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఏమనుకుంటున్నారు? 37వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచు ఉన్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిన, మన ఆశలు విఫలమాయను, మనము నాశనం అయిపోతిమి. ఇప్పుడు ఇశ్రాయేలు ఇటువంటి భయంకరమైన అనుభవాల మధ్య వారు ఏమనుకుంటున్నారు? మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశలు విఫలమైపోయాయి, మనమేమైపోయామో. మన చుట్టూ కూడా ఇటువంటి భయంకరమైన వాతావరణం వచ్చినట్లయితే మన ఆశలు ఎండిపోయినట్లుగా, ఎముకలు ఎండిపోయినట్లుగా, ఆశలు విఫలమైనట్లుగా మనం నాశనమైపోయేవారుగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు మన జీవితంలో ఏదో దేవునికి వ్యతిరేకంగా మనం జరిగించిన కార్యాలు ఉన్నాయి. ఇవాళ మనం ఏ విత్తనం ఎత్తుతామో ఇవాళ అది మనకి ఫలంగా ఉంటుంది, కానీ ఒకరోజు దాని ఫలాలు మనం తింటాం. ఈరోజు ఏ చెడు మాట నువ్వు మాట్లాడావో అది ఈ రోజుకి నీకు సరిపోయింది, కానీ ఒకరోజు అదే చెడు మాట నీ ఎదురుగా వచ్చి నీతో మాట్లాడుద్ది. ఈరోజు నీవు ఏ మాట అయితే ఇతరులకు వ్యతిరేకంగా నువ్వు లేని వార్తను నువ్వు పుట్టించావో, కొన్ని రోజులైన తర్వాత
అదే లేని మాట నీ ఎదురుగా వచ్చి నీతో మాట్లాడుద్ది. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ విత్తనం విత్తునో ఆ పంటనే కోయునో. ఇశ్రాయేలు జనాంగము మేము ఎండిపోయామంటున్నారు, మా ఆశలు విఫలమైపోయామంటున్నారు, మేము నాశనం అయిపోయాము అంటున్నారు. ఎందుకు? వారి జీవితంలో దేవునికి వ్యతిరేకంగా నడిచిన దుష్ట ప్రవర్తన ఉన్నది, విగ్రహ ఆరాధన ఉన్నది, నరహత్య అనేది కనపడుతుంది. ఎవరి జీవితంలో అయితే ఈ దుష్ట ప్రవర్తన ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే ఈ దుష్ట ప్రవర్తన ఉంటుందో పాపినైనా దేవుడు క్షమిస్తాడట. ఎవరిని క్షమిస్తాడు? పరమ పాపినైనా, ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడట. కానీ తెలిసి చేసేవారిని మాత్రం దేవుడు క్షమించడు. తెలిసి చేసేవారు మాత్రం దేవుడు క్షమించడు. కాబట్టి వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీ అంతరాత్మ, నీ మనస్సాక్షిని హెచ్చరించున్నప్పుడు, హెచ్చరించిన దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి నువ్వు పశ్చాత్తాపడే స్వభావం నీలోకి రావాల్సిందే. దేవుని సన్నిధానంలోకి వచ్చి, అయ్యా ఇవి నా పాపములు, నీవు నాకు వాక్యం ద్వారా తెలియజేశావు, కాబట్టి నీ సన్నిధానంలో పశ్చాత్తాపంతో ఒప్పుకుంటున్నానయ్యా, నా హృదయాన్ని బాగు చేయ ప్రభా, శుద్ధ హృదయం దయచే ప్రభా అని దేవుని సన్నిధానంలోకి వచ్చి నువ్వు ప్రాధేయపడవలసిందే. ఇశ్రాయేలు జనాంగములో ఏముందంటే విగ్రహారాధన, నరహత్య, దుష్ట ప్రవర్తన ఇవన్నీ వారిలో ఉండే కాబట్టి వారు ఎండిపోయిన వారుగా ఉన్నారు, వారు నాశనం అయిపోతున్న వారుగా ఉన్నారు. వారి ఆశలన్నీ కూడా ఎలాగున్నాయంటే విఫలమైపోతూ ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఆ ఎముకల లోయలో తీసుకొచ్చాడు. ఏమంటున్నాడు దేవుడు? ఎముకల లోయలో తీసుకొచ్చి, నరపుత్రుడా, ప్రభువా, యెహోవా, అది నీకే తెలియను అని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు మీరు బ్రతుకున్నట్లు 7వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడ్డ మన్ను ధ్వని ఒకటి పుట్టినో, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాను. ఏం పుట్టిందట? గడగడమని ధ్వని ఒకటి పుట్టిను. అప్పటి వరకు ఎముకలన్నీ ఎలాగున్నాయి? నిర్జీవమైపోయాయి. ఎముకలన్నీ ఎలాగున్నాయి? ఎండిపోయినాయి. ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒక చోట కలుసు నిమిత్తము, ఏ వ్యక్తి యొక్క శరీరమో, ఎక్కడ కాలు ఉందో, ఎక్కడ ఈ భుజము ఎముక ఉందో, కాలు ఎముక ఉన్నదో, నడుము ఎముక ఉందో, ప్రకట ఎముక ఉందో, పురుగు ఎముక ఉందో, అవన్నీ కూడా ఎవరి వారికి కలవాలి. కాబట్టి ఎవరి వారికి కలుసు నిమిత్తమో అవన్నీ కూడా ఎముకలోంచి ఒక ఎముక, ఈ పురిది, ఈ ఎముక, ఈ కాలుది, ఈ ఎముక, ఈ డొక్కది అని ఒక దాంట్లో ఎట్లెట్లా వస్తాడు. గడగడగడమని శబ్దం అటండి. ప్రవచనం అనేది ఎత్తి, దేవుని ఆత్మచేత ప్రవచనం అనేది ఎత్తి దైవ సేవకుడు మాట్లాడితే అక్కడ గడగడమని ఒక శబ్దం వచ్చిందట. అంటే ఒక కదలిక వచ్చింది. ఏమొచ్చింది? కదలిక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలాంటి వాడంటే, నిస్సారమైన భూమి శూన్యముగాను నిరాకారముగా ఉన్న సమయంలో అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఒక కదలిక కలగజేశాడు. ఈరోజు నీ వ్యాపార జీవితం ఏమైందో, కుటుంబ జీవితం ఏమైందో, వ్యక్తిగత జీవితము, ఆరోగ్య జీవితము, సంసారిక జీవితం ఏమైందో నాకు తెలియదు, కానీ నిస్సారంగా శూన్యముగా ఉందేమో, కానీ యేసు నామములో నీవు అనుకున్న విధంగా ఒక కదలిక దేవుడు కదిలించునుగాక. హల్లెలూయా. ఆ కదలిక శూన్యముగా నిరాకారంగా ఉన్న భూమి మీద దేవుడు కదలిక వచ్చడం ద్వారా అక్కడ వెలుగు కలిగిను. అక్కడ ఏం కలిగింది? వెలుగు. ఈరోజు ఆ యెహోవా యొక్క వెలుగు నీ కుటుంబం మీద ఉదయించునుగాక. నీతి సూర్యుడు నీ యొక్క హృదయంలో ఉదయించునుగాక. ఇప్పుడు కదలిక వలన కదలిక ఏంటి? కదలిక దేవుని యొక్క వాక్కుకు వెంటనే స్పందించే గుణము, దీన్నే కదలిక అంటారు. జక్కయ్య త్వరగా దిగు అనగానే
జక్క ఏం చేశాడు? వెంటనే స్పందించి చెట్టు దిగి ఇంటిలో చేర్చుకున్నాడు. ఇక మిగతాది జక్కకి దేవుడు ఏం చెప్పలా. ఏమీ చెప్పకపోయినా చెట్టు మీద దేవుడు ఏ పిలుపు అయితే పిలిచాడో ఆ పిలుపుకి సంబంధించిన స్వరం ఇంకా అతను పిలుస్తుంది. జక్కయ్య ఇంటిలో చేర్చుకున్నా. జక్కయ్య ఆయన సింహాసనం వేసి, జక్కయ్య నీలో ఆయాసకరమని విడిచిపెడుతున్నావు. ఏమేమి విడిచిపెడుతున్నావు? డబ్బు. ఎవరికి విడిచిపెడుతున్నావు? బీదలకు. ఇంకా 4వ వంతు అన్యాయంగా దోచుకున్న వారికి. నీకేం అవసరంలా. ఒక కదలిక అతనితో మాట్లాడుతూ ఉంది కాబట్టి అతని ఇంటిలో దేవునికి ఆయాస్కరంగా ఉన్న వాటి అన్నిటిని, అన్యాయంగా ఉన్న వారికి 4 అంతలు, మిగిలిందంతా బేదలకు వచ్చేసింది. ఒక కదలిక జక్కయ్య ఇంటికి ఏం తీసుకొచ్చిందో తెలుసా? రక్షణ తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇంకా ఒక స్త్రీ వస్త్రాన్ని ముట్టుకుంది, బాగుపడింది. దేవుడు అంటే ఎవరో నన్ను ముట్టుకు. వెంటనే ఆమెలో ఒక కదలిక నిలబడి తనకి కలిగిందంతా కూడా ఏం చేసింది? చెప్పేసింది. జరిగిందంతా చెప్పేసింది. కాబట్టి ఆమెతో దేవుడు అన్నాడు, నువ్వు సమాధానం గలదానివై ఇంటికి పొమ్ము. అంటే దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో కదలిక వస్తే, 1 నీ ఇంటికి రక్షణ వస్తుంది, 2 నువ్వు సమాధానం గలవాడై ఇంటికి పోతావు. బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట దేవుడు ఒక వ్యక్తిని కదిలించాడు. బావి దగ్గర ఒక స్త్రీతో మాట్లాడుచున్నాడు. ఇదిగో ఇప్పుడున్న పెనిమిటి కూడా నీ పెనిమిటి కాదు అనగానే వెంటనే ఆమెలో ఏమొచ్చింది? ఒక గొప్ప కదలిక. వెంటనే ఇప్పటి వరకు పాపం కోసం పరిగెత్తే ఈమె ఆ ప్రాంతానికి ఎందుకు పరిగెత్తుందో తెలుసా? దేవుని నిమిత్తం సాక్ష్యం చెప్పడానికి పరిగెడుతుంది. దేవుని కొరకు అనేకమైన ఆత్మలు దేవుని దగ్గరికి నడిపించడానికి పరిగెడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నిజంగా దేవుడు నీలో ఈ నూతనమైన కదలిక పుట్టించునుగాక. ఇప్పుడు యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి మాట్లాడుచుంటే అక్కడ ఏం జరిగింది? ఒక గొప్ప కదలిక అనేది వచ్చింది. ఏం జరిగిన తర్వాత కదలిక వచ్చి అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నవి. అంటే వేరు చోట్ల కాలు ఎముక, చేతుల ఎముక, తల ఎముక, ప్రకట ఎముకల్లో ఎముకలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరి ఎముకలు వారికే కలుసుకుంటున్నాయి. అర్థమవుతున్నాయా? నేనంటే పొట్టోడిని, అర్థమైందా? ఇప్పుడు పొడుగోడు చెయ్యి నాకు వచ్చింది అనుకో, ఎట్లుంటుంది? పొడుగోళ్ళ చెవు నాకు వచ్చింది అనుకో ఎట్లుంటుంది? ఈ చెవు ఒకలాగుంటుంది, ఈ చెవు ఒకలాగుంటుంది. అర్థమవుతుంది? ఎవరి ఎముకలు వారికే. దేవుని యొక్క కదలిక వస్తే అక్కడ ఒక క్రమం ఉంటుంది. దేవుని యొక్క కదలిక ఎక్కడైతే ఏ సంఘంలో, ఏ ఇంటిలో, ఏ వ్యక్తిగత జీవితంలోకి వస్తుందో అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఎడముఖం పెడముఖంగా ఉంటారు. ఎడముఖం పెడముఖంగా ఉన్న ఎముకలన్నీ కూడా ఏమైపోతాయట? ఒక్కటిగా కలిసిపోతాయట. ఏ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? దేవుడు మీకు పేరు పెట్టాడు కాబట్టి పేర్లు, కానీ చర్మం అంతా తీసేసామనుకో, చర్మం అంతా మీకు నాకు ఒలిచేసామనుకో, ఎవరు అర్థమవుతుందా? అప్పుడు మనకు అంతా కనిపించేదంతా ఏమిటి? ఎముకలే కదా. ఇప్పుడు ఎముకలకి ఎడమోకం పెడమోకం ఉందనుకోండి, దేవుని యొక్క కదలిక ఆ ఎముకలు వింటే ఆ ఎముకలన్నీ కూడా ఏమైపోతాయి అటండి? ఒకదానితో ఒకటే. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు ఎవరి సహోదరులు యేసు క్రీస్తును తన స్వకీయ రక్షకునిగా ఒప్పుకొని క్రీస్తు రక్తం చేత తన పాపములు కడుగుకున్నవారే ఈ సహోదరులు. ఇప్పుడు ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయట? ఒకదాంతో ఒకటి అతుక్కున్నాయి. ఇప్పుడు 2వ పదం, ఎముకల తర్వాత ఏం జరిగినాయి? నేను చూచుచుండగా నరములను. ఇప్పుడు చూడండి, అసలు ఎముకల మీద ఏముంటాయి? ఎముకల మీద నరములు ఉంటాయి. ఎముకల మీద ఏముంటాయి? నరముల మీద ఏముంటాయి? మాంసం మీద. చూసారా దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా మానవ నిర్మాణం చేశాడు. చర్మం కింద ఏముంటుంది? మాంసం కింద ఏముంటుంది? నరము కింద ఏముంటుంది? ఎముకలు.
ఎంత ఆశ్చర్యకరమైన నిర్మాణం చూడండి. ఇవన్నీ కూడా పొదిగినాయి, ఇప్పటి వరకు యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు? నోటి వాక్కును పలుకుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. సృష్టి ప్రారంభంలో దేవుడు 6 రోజులు చేశాడు. ప్రతిరోజు కూడా కలుగునుగాక అంటే అవి కలిగాయి. మానవుడు కూడా దేవుడు ఏం చేశాడు? తన స్వహస్తాలతో, మానవుడు మాత్రం స్వహస్తాలతో చేశాడు. స్వహస్తాలతో చేసిన తర్వాత మనిషి కలుగునుగాక అన్నాడా? లేదు. తన స్వహస్తాలతో చేసిన తర్వాత మానవుడిలో దేవుడు ఏం చేశాడంటే జీవాత్మను ఊదినవాడుగా ఉన్నాడు. ఏ ఆత్మనండి? మిగతా వాటన్నిటి విషయంలోనే కలుగునుగాక అన్నాడు. ఒక మానవుని విషయంలోకి వచ్చేపాటికి జీవాత్మను వదినవాడు. ఇప్పుడైతే ఇక్కడ ఏమేమి సిద్ధంగా ఉన్నాయి? ఎముకలన్నీ ఒక చోటుకు వచ్చేసినాయి, నరములు పొదగబడ్డాయి, మాంసం పొదగబడింది, చర్మము పొదగబడింది. ఇప్పుడు చర్మం పొదగబడితే అయితే ఇప్పుడు మాట పలికితే వీరిలో ఏమి రాదు? జీవాత్మ రాదు. ఇప్పుడు జీవాత్మ అనేది వారిలోకి రావాలి. అందుకే ఏం చేశాడు చూడండి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినప్పుడు ప్రవచించి ఇట్లనము, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుమో. ఎప్పుడైతే జీవాత్మ వారిలోకి వచ్చిందో వారు ఎలాగ తయారటండి? సజీవులై మహాసైన్యముగా నిలిచారట. ఈరోజు నేను చెబుతున్న మాట ఏమిటంటే, మన జీవితము కూడా ఎండిపోయిన అనుభవము, ఆశలు విఫలమైన అనుభవము, నాశనమైపోయిన అనుభవము. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, ఈ ఎండిపోయిన ఎముకలన్నీ ఒక చోటను చేర్చింది, నరాలను, మాంసాన్ని, చర్మాన్ని పొదిగించింది. కానీ అతను దానిలోకి ఏమి రావాలి? జీవాత్మ రావాలి. దేవుడు ఏ విధంగా అయితే ఆ ఎండిపోయిన ఎముకల లోయలో ఒక జీవాత్మ కలిగిన ఒక మహాసైన్యాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా తన పక్షంగా నిలిపాడో, నీవు నేను ఎండిన అనుభవంలాగా ఉన్నామేమో. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యానికి మనము స్పందించి కదిలినట్లయితే ఆ కదలిక ఏం చేస్తుందంటే దేవుడే స్వయంగా మనలోకి వచ్చి ఏమేస్తాడంటే జీవాత్మను ఊది ఆయన మహాసైన్యముగా మనల్ని బలముగా వాడుకుంటాడు. ఇప్పటికైనా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఎండిపోయిన ఎముకల్నే దేవుడు తిరిగి బ్రతికింపజేసిన వాడుగా ఉన్నాడు. తన స్వకీయ రకం చేత కడగబడుచున్న మనము, ఆయన వాక్యానికి విధేయులై ఆయన సన్నిధానంలోకి వస్తున్న మనల్ని ఆయన నశించిపోవడం ఆయనకి ఇష్టం ఉంటుందా? ఏ వ్యక్తి నశించిపోవడమో ఆయనకి ఇష్టం లేదు. నశించిపోతున్న వారికే ఆయన వెతికి రక్షించడానికి లోకానికి వచ్చి వారి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడంటే మనం నశించిపోవడం, చనిపోవడం ఆయన చిత్తమో కాదని. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయంలో ఎండిపోయిన వాడిగా ఉన్నావో దేవుని వైపు చూసినట్లయితే జీవాత్మతో దేవుని కొరకు బలముగా వాడబడదుగాక. దేవుడు కొద్ది మాటలు మనం వీళ్ళలో దీవించునుగాక.